బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించామని చెప్పారు. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే ఇందులోనూ భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. ప్రాజెక్టుల పేరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని చెప్పారు. కోట్లతో పూర్తయ్యే 4 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాలి స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని పెట్టారు. ఈ ప్రాజెక్ట్ దాన్ని 3,481 కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతా అంటే ఇంకో 1000 కోట్లు పెంచుతారు. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక్క ఎకరానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో అసలు ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం, మరి అది కక్కుర్తో లేకపోతే అవగాహన రాహిత్యమో లేకపోతే అసమర్థతనో లేకపోతే ఒక మనిషి యొక్క అహంకారంతో కూడిన రీడిజన్ తెలియదు. కానీ ది అమౌంట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. భట్టి విక్రమార్క గారు గతంలో సిఎల్పి లీడర్ గా, అపోజిషన్ లీడర్ గా అనేక సందర్భాల్లో ఈ సీతారాం సాగర్ గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా, ఇందిరా సాగర్ స్కీమ్ గా రెండు వేరు స్కీమ్ లో ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి ఇంత వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. శాసనసభలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ విషయంలో శాసనసభలోనే చాలా మార్లు అబద్ధాలు